Hi guys, welcome back to Suresh Yadav bike podcast. అందరూ ఎలా ఉన్నారు? హైప్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ అనంతపూర్. ఇప్పుడు అనంతపూర్లో ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే అనంతపూర్లో ఉన్నటువంటి యమహా షోరూమ్ సన్నీ మోటార్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ వచ్చేసి ఏం చేద్దామంటే ఇప్పుడు బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, ఇది వచ్చేసి FZ హైబ్రిడ్ 2025 మోడల్. ఇప్పుడు ఈ వెహికల్ని మనం రివ్యూ చేయడానికి వచ్చేసినాము. లేట్ చేయకుండా గోప్రోలో కలుసుకుందాం. ఇంకా రివ్యూలోకి వచ్చేస్తే ఈ బైక్ని వచ్చేసి ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఈ బైక్ రివ్యూ అలాగే హెడ్ ల్యాంప్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఈ హెడ్ ల్యాంప్ ఉంది కదా, ఇది వచ్చేసి LED హెడ్ ల్యాంప్. ఈ వైట్ కలర్ ఉంది కదా, ఇది వచ్చేసి LED DRL. అలాగే ఈ విన్సీల్డ్ ఉంది కదా, ఇది కొంత పెద్దగా ఇచ్చింటే బాగుండు. అలాగే ఇది వచ్చేసి యమహా లోగో. అలాగే ఈ మడ్ గార్డ్ ఉంది కదా, ఇది ప్లాస్టిక్ మడ్ గార్డు. అలాగే ఫ్రంట్ టైర్ వచ్చేసి 100 సెక్షన్ టైరు, ఇది వచ్చేసి 100 సెక్షన్ టైరు. ఈ ఫ్రంట్ సస్పెన్షన్ ఉంది కదా, ఇది సస్పెన్షన్ ఫ్రంట్ది. ఇది వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్. అలాగే ఈ వీల్ వచ్చేసి ఆలు వీలు, ఫ్రంట్ వీలు వచ్చేసి ఆలు వీలు. అలాగే ఈ డిస్క్ ఉంది కదా, ఈ డిస్క్ లెంత్ వచ్చేసి 282 mm డిస్క్. ఇది ఉంది కదా, ఇది వచ్చేసి ABS. ఇది ABS వీల్ అంటారు. ఈ బైక్లో వచ్చేసి సింగిల్ ఛానల్ ABS మాత్రమే ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ABS ఉండదు. RLP ఉంటుంది. RLP కూడా సేమ్ ఇలాంటి టైపే ఉంటుంది. నేను బ్యాక్ సైడ్ వెళ్ళినప్పుడు చూపిస్తా. అలాగే ఈ డిస్క్ లెంత్ చెప్పేసిన 282 mm. అలాగే ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్. అలాగే ఫ్రంట్ డిస్క్ వచ్చేసి 2 పిస్టన్ క్యాలిపర్. అంటే 2 పిస్టన్ క్యాలిపర్ అంటే ఈ పిస్టన్లు వచ్చేసి ఇందులో 2 ఉంటాయి. ఇది 2 పిస్టన్ క్యాలిపర్ అంటారు. అలాగే ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165 mm. 180 అన్నా ఇచ్చింటే బాగుండేది. 165 అంటే మన ఇండియన్ రోడ్స్కి సెట్ కావు. ఏదన్నా హెవీ బ్రేక్ కట్ వచ్చిందనుకో గ్యారంటీ తగులుతుంది. ఇది వచ్చేసి ఇంజన్ కౌలు. అలాగే ఇంకా ఇంజన్ విషయానికి వచ్చేసి ఇది వచ్చేసి 249cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్ ఇంజన్. దీని పవర్ వచ్చేసి 12.2 PS పవరు. అలాగే 7250 RPM. అలాగే దీని టార్క్ వచ్చేసి 13.3 టార్క్ 5500 RPM. అలాగే ఇది వచ్చేసి సెల్ఫ్ మోటార్ ఉండదు ఈ ఇంజన్కి. ఇక్కడ కనపడుతుంది కదా, సెల్ఫ్ మోటార్ వచ్చేసి ఇక్కడే వచ్చేది. కానీ ఈ హైబ్రిడ్ వచ్చేసి సెల్ఫ్ మోటార్ ఉండదు, ఇందులోనే ఇంటిగ్రేట్ అయ్యి వస్తుంది కాయిల్. అది ఇగ్నిషన్ కాయిల్ అంటారు కదా, అది ఇందులోనే ఇంటిగ్రేట్ అయ్యేస్తుంది. అలాగే దీనికి కిక్ ఉండదు. కిక్ తీసేసి 2022 నుంచే కిక్ తీసేసినారు. అలాగే ఇంకా మెయిన్ ఫస్ట్ చేంజ్ వచ్చేసి దీని ఇండికేటర్స్, ఫ్రంట్ ఇండికేటర్స్. మామూలు FZకి వచ్చేసి వర్షన్ 4కి ఇక్కడ వస్తుంది ఇండికేటర్. కానీ హైబ్రిడ్కి వచ్చేసి ఈ ట్యాంక్ కవర్ ఉంది కదా, ఈ ట్యాంక్ కవర్లోనే ఇంటిగ్రేట్ అయ్యి వస్తుంది. ఒకసారి ఆన్ చేసి చూపిస్తాం మీకు, కనపడుతుంది. ఇది ఫ్రంట్ ఇండికేటర్. ఇంకా ట్యాంక్ విషయానికి వచ్చేసి ఈ ట్యాంక్ వచ్చేసి 13 లీటర్లు పడుతుంది. అంటే 13 లీటర్స్ పెట్రోల్ పడుతుంది దీంట్లో. కానీ నా బండి కింద నాది V-Stone 250 కదా, అది వచ్చేసి 12 లీటర్సే. కానీ ఇది 13 లీటర్స్, 1 లీటర్ ఎక్కువే పడుతుంది. ఈ ఇంజన్ వచ్చేసి 5 స్పీడ్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. 5 స్పీడ్ ట్రాన్స్మిషన్ అంటే ఏం లేదు, 5 గేర్లతో వస్తుంది. అలాగే థర్డ్ చేంజ్ వచ్చేసి ఈ కౌల్ ఉంది కదా, ఇది మామూలు FZకి ఇలాగా రాదు. అక్కడ ఉంది కదా FZకి, చూపిస్తా. అక్కడ కనపడుతుంది కదా, మామూలుగా ఉంది. కానీ హైబ్రిడ్కి మాత్రం ఇలా వస్తుంది. అలాగే ఇది వచ్చేసి సెల్ఫ్ మోటార్ ఉండదు దీనికి. ఇక్కడ సెల్ఫ్ మోటార్ లేదు చూడండి. అలాగే 5 స్పీడ్ అంటే 5 గేర్లు అని అర్థము. అలాగే ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వచ్చేసి మోనో సస్పెన్షన్. ఇది 7 అడ్జస్టబుల్ సస్పెన్షన్. అంటే మన లెంత్ను బట్టి మనము చేంజ్ చేసుకోవచ్చు, 7 సార్లు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 7 అడ్జస్టబుల్ సస్పెన్షన్, మోనో సస్పెన్షన్. అలాగే బ్యాక్ టైర్ వచ్చేసి 140 సెక్షన్ టైరు. అలాగే మడ్ గార్డు, అలాగే బ్యాక్ మడ్ గార్డ్. ఇది వచ్చేసి చైన్ డ్రైవ్తో వస్తుంది. చైన్ డ్రైవ్ అంటే చైన్ ఉంటే దాన్ని చైన్ డ్రైవ్ అంటారు. ఇంకా బ్యాక్ వచ్చేస్తే
ఇది వచ్చేసి బ్యాక్ డిస్క్ వచ్చేసి సింగిల్ పిస్టన్ క్యాలిపర్తో వస్తుంది. సింగిల్ పిస్టన్ అంటే 1 పిస్టనే ఉంటుంది డిస్క్లో. అలాగే ఈ డిస్క్ వచ్చేసి 220 mm డిస్క్. కొంత పెద్దగా ఉంటే బాగుండేది, చాలా చిన్నగా ఉంది. అలాగే ఇందులో వచ్చేసి RLP చూపిస్తున్నా కదా, RLP ఇక్కడ కనపడుతుంది కదా, ఇది RLP. సేమ్ ABS వీల్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. RLP వల్ల ఉపయోగం ఏమిటంటే మనము సడన్గా ఫ్రంట్ బ్రేక్ అప్లై చేసినప్పుడు బ్యాక్ వీల్ అప్పు కాకోకుండా ఉంటుంది, అది దాని స్పెషాలిటీ. అలాగే ఈ బైక్లో వచ్చేసి ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది, మీకు డిస్ప్లేలో చూపిస్తా. ఇప్పుడు వచ్చేసి ఈ వెహికల్లో ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ వల్ల ఉపయోగం ఏమిటంటే మీరు సపోజ్ బురదలో వెళ్ళింటారు, మీకు వీల్కి వచ్చేసి గ్రిప్ చిక్కదు. అప్పుడు మీరు కొంత ఎక్సలేటర్ ఎక్కువ ఇచ్చినారనుకో ఈ వీల్ వచ్చేసి తిరగదు. దానివల్ల ట్రాక్షన్ కంట్రోల్ ఉపయోగపడుతుంది. అది ట్రాక్షన్ కంట్రోల్ వచ్చేసి బురదలో బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే గ్రిప్ దొరక మనం ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు స్పిన్ అవుతుంది కదా వీలు. ఆ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ చేసుకున్నాం అనుకో ఈ వీల్ వచ్చేసి స్పిన్ కాదు, అది ట్రాక్షన్ కంట్రోల్కి ఉపయోగము. అలాగే సింగిల్ సిలిండర్ అంటే ఒక్క సైలెన్సరే వస్తుంది. యమహాలో నాకు నచ్చిన విషయం ఏంటంటే సైలెన్సర్కి సేఫ్టీ ఇవ్వడము. ఈ సేఫ్టీ చూడండి, మీకు ఎటు కాలు తగిలినా మీకు కాలదు. అలాగే ఇంకా డిస్క్ చెప్పేసిన, డిస్క్ లెంత్ కూడా చెప్పేసిన. అలాగే ఇంకా బ్యాక్ గురించి మాట్లాడితే ఈ గ్రిల్ ఉంది కదా, గ్యాప్ గ్రిల్, సింగిల్ గ్యాప్ గ్రిల్, ఇది బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. సీట్ కంఫర్ట్ అయితే భారీగా ఉంటుంది. సీట్ హైట్ ఉంది కదా, ఈ సీట్ హైట్ వచ్చేసి 790 mm. అలాగే సీట్ హైట్ కొద్దిగా తక్కువే ఉంది. ఫ్యామిలీకి కూడా మంచిగా యూజ్ అవుతుంది ఈ బైక్. అలాగే ఇంకా బ్యాక్ మాట్లాడితే ఈ టైల్ ఉంది కదా, ఇది వచ్చేసి LED టైలు. అలాగే ఒకసారి ఆన్ చేసి చూపిస్తా. ఈ టైల్ ల్యాంప్ ఉంది కదా, ఇది వచ్చేసి LED టైల్ ల్యాంపు. అలాగే ఇండికేటర్ ఉంది కదా, ఇవి వచ్చేసి LED ఇండికేటర్సే. అలాగే ఇక్కడ కనపడుతుంది కదా, ఇది నంబర్ ప్లేట్ లైట్. అలాగే ఇది వచ్చేసి సైడ్ రిఫ్లెక్టర్, మీరు ఏదన్నా టర్న్ తిరిగినప్పుడు దీని మీద లైట్ పడినప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే ఇది మెయిన్. ఇంకా బ్యాక్ మడ్ గార్డు. ఇంకా ఏమన్నా మాట్లాడుకుంటే ఇంకా ఇక్కడ హ్యాండిల్ దగ్గరకు వచ్చేద్దాము. ఈ హ్యాండిల్ ఉంది కదా, ఇది వచ్చేసి హజార్ స్విచ్ ఇంకా కనపడుతుంది కదా, ఇందులో హజార్ స్విచ్ కూడా ఉంది. ఇది వచ్చేసి హజారు. అలాగే ఇది వచ్చేసి పాస్ లైట్. అలాగే ఇవి వచ్చేసి TFT డిస్ప్లే వచ్చింది. ఆ డిస్ప్లే దగ్గరకు వచ్చినప్పుడు మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. ఇక్కడ TFT డిస్ప్లేకి సంబంధించిన ఆపరేట్ బటన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది వచ్చేసి ఇండికేటరు. అలాగే ఇది వచ్చేసి హారన్. అలాగే ఇది వచ్చేసి క్విల్ స్విచ్. అలాగే ఇది వచ్చేసి సెల్ఫ్ స్టార్టర్. ఇంకా ఇది వచ్చేసి క్లచ్. అలాగే ఇది ఫ్రంట్ బ్రేక్, ఎక్సలేటర్. మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఈ డిస్ప్లే గురించే. 2025లో హైబ్రిడ్ మోడల్లో ఈ డిస్ప్లే మోడల్ చేంజ్ అయింది. దీని గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. గైస్, ఇప్పుడు మీటర్ గురించి చాలా మాట్లాడుకోవాలి, ఎందుకంటే దీంట్లో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీకు కనపడుతుంది కదా, ఇక్కడ వచ్చేసి ఇండికేటర్, ఇది ఇండికేటర్ లైట్. అలాగే ఇక్కడ ఒక ఇండికేటర్ లైట్, ఇక్కడ వచ్చేసి ABS లైట్. అలాగే ఇక్కడ వచ్చేసి ఇంజన్ మాల్ ఫంక్షన్. అలాగే మీరు ఇక్కడ కనపడుతుంది కదా, దీంట్లో వచ్చేసి వాయిస్ అసిస్టెంట్ ఉంది. అలాగే ఇంకా చూపిస్తా మీకు. అలాగే ఇక్కడ సెట్టింగ్స్లో వచ్చేసి ట్రాక్షన్ కంట్రోల్ మనం ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. షిఫ్ట్ ఇండికేటర్ అంటే ఇది కూడా ఉంది. షిఫ్ట్ ఇండికేటర్ కూడా థీమ్ సెలెక్ట్ అంటే ఇది డే అండ్ నైట్, బ్లాక్ కావాలన్నా బ్లాక్ పెట్టుకోవచ్చు, వైట్ కావాలన్నా వైట్ పెట్టుకోవచ్చు. ఒకసారి చూపిస్తా. ఇప్పుడు వచ్చేసి 1 థీమ్, రెండో థీమ్ వచ్చేసి ఇక ఇలాగ వస్తుంది. మళ్ళా మనం మార్చుకోవాలనుకుంటే మళ్ళీ మార్చుకోవచ్చు. మీకు కనపడుతుందా సెట్టింగ్స్లోవి? ఇంకో థీమ్ 1 ఎలా ఉండేది అలా పెట్టేద్దాం. మళ్ళీ ఇప్పుడు మాట్లాడుకుందాము. ఇక్కడ వచ్చేసి టైము, అలాగే ఫ్యూల్ ఇండికేటరు, ఇది వచ్చేసి టాకోమీటరు, ఇది వచ్చేసి గేర్ ఇండికేటర్. ఇక్కడ వచ్చేసి యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, అలాగే ఇన్స్టా ఫ్యూల్ ఎకానమీ అంటే లోపల ఎంత పెట్రోల్ ఉందని కూడా తెలుసుకోవచ్చు. ఇది వచ్చేసి స్పీడోమీటరు. అలాగే ఇక్కడ
TCS అని ఉంది కదా, ఇంతకుముందే ట్రాక్షన్ కంట్రోల్ ఉంది కదా, ఆ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇందులోనే ఉంది. ఇలా TCS ఇప్పుడు ఆన్ చేసినాము, మీకు ఆఫ్ కూడా ఎలా చేయాలి అనేది కూడా చూపిస్తా. ఇక్కడ వచ్చేసి ఫ్యూల్ ఇండికేటర్, ఇది ఫ్యూల్ ఇండికేటర్. ఇప్పుడు మెయిన్ మెనూలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి సెట్టింగ్స్, ఇందులోనే ట్రాక్షన్ కంట్రోల్ అన్నీ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ ఆన్లో ఉంది, అలాగే షిఫ్ట్ ఇండికేటరు, అలాగే థీమ్ సెలెక్ట్ అంటే ఇందాక కలెక్టర్ చూపించిన కదా, ఇది వచ్చేసి యూనిట్, క్లాక్ ఇది ఉండేది. ఇప్పుడు వచ్చేసి ఇందులో ఇంకోటి వచ్చేసి వెదర్ ఉంది, సెట్టింగ్స్ ఇందాక చూపించిన, ఇంకా మ్యూజిక్ ఆపరేటరు, ఇక్కడ వచ్చేసి నావిగేషన్ టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా చూసుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్, కాల్స్ వచ్చినా మెసేంజర్స్ వచ్చినా అన్నీ ఇక్కడ చూపిస్తుంది. ఇంకా వెదరు, అలాగే దీంట్లో సబ్ కుచ్ అన్నీ. ఇది వచ్చేసి TFT డిస్ప్లేతో వస్తుంది. దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ ఉందంటే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుందప్ప, ఎందుకంటే ట్రాక్షన్ కంట్రోల్ వల్ల చాలా ఉపయోగము. వీలైతే తొందరగా స్పిన్ కాదు, ఇది డిస్ప్లేలో చూపించాల్సింది. టోటల్లీ ఈ బండి వచ్చేసి ఆన్ రోడ్ వచ్చేసి 1,86,000 పడుతుంది ఇన్ అనంతపూర్. దీని కాస్ట్ వచ్చేసి 1,86,000 ఇన్ అనంతపూర్ ఆన్ రోడ్డు. అలాగే మీకు EMI కావాలంటే మినిమం 50,000 డౌన్ పేమెంట్ కడితే ఈ వెహికల్ని మనము తీసుకోవచ్చు EMI రూపంలో. అలాగే ఈ వెహికల్ వచ్చేసి ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, అలాగే ఇంకా TFT డిస్ప్లేతో వస్తుంది. అలాగే ఈ ఇండికేటర్స్ ఉన్నాయి కదా, ఇంజన్ ట్యాంక్ కవర్లో ఇంటిగ్రేట్ అయ్యి వస్తాయి. ఈ బైక్ వచ్చేసి మనకి టెస్ట్ డ్రైవ్ అవైలబుల్ లేదు, ఎందుకంటే మనకి వేరే షోరూంలో మాత్రమే పర్మిషన్ ఇచ్చినారు షూట్ చేసుకునేకి, బయటికి అలో లేదంట. ఈ మేబీ మంచిగా వ్యూస్ వస్తే రిక్వెస్ట్ చేసి టెస్ట్ డ్రైవ్ చేస్తా దీన్ని. అలాగే ఇంకా ఈ వెహికల్ వచ్చేసి మైలేజ్ వచ్చేసి 50 to 60 ఇస్తుంది, కానీ కస్టమర్లు బయట రివ్యూ తీసుకుంటే మీరు 45 పక్కా అంటారు, అంత బాగా మైలేజ్ ఇస్తుంది ఇది. అలాగే ఈ హైబ్రిడ్ FZ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ నెక్స్ట్ బ్లాగ్.